ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు టోనీ బాబు. నేను నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని మరియు రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మన హరిహర వీరమల్లు సినిమా డిస్ట్రిబ్యూటర్ అయిన మన పవన్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభిమానులు ఒక పండగ వాతావరణంలో రేపు 23వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు పండగ వాతావరణంలో ఈ సినిమా చూడబోతున్నాం. దాని గురించి ఇప్పుడే పవన్ అన్న గారు అన్నీ చాలా క్లుప్తంగా కొంతగా చెప్పారు మీకు. నేను ఇందాక పోయినప్పుడు పూర్తిగా నాకు కొన్ని డేటా చెప్పేటప్పుడు నేనే చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు తీసిన సినిమాలు వేరు, ఇప్పుడు తీస్తున్న సినిమా వేరు. ఆయన రాజకీయము ఈ సినీ ఫీల్డ్ని రెండును ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి గుండెల మీద చేసుకొని ఖచ్చితంగా చెప్పగలుగుతాడు పెద్ద హిట్ అని. పవన్ కళ్యాణ్ గారు తీసిన ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదరించాలని, ఈ సినిమా కొన్న మన డిస్ట్రిబ్యూటర్ గారైనా వారు కూడా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతేకాకుండా జిల్లా ప్రజలు ఎటువంటి అభిమానమైన ఈ సినిమాని ఆదరిస్తారని క్లుప్తంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమాలో పాత్రలు నిజంగా ఊహించలేనివి. 1780 సంవత్సరంలో తీసిన యథార్థ కథ. ఈ చిత్రం నిజంగా మీరు చూస్తే ప్రతి ఒక్క అంశము చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు ఏ విధంగా మన పురాతనంలో జరిగిన సంఘటనలు, యథార్థ సంఘటనలన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క అంశం చూస్తూ ఉంటే చాలా బాగుంటుందని ఏం రత్నం గారు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈరోజు అన్న కూడా నీట్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు మేము అభిమానులకి, కార్యకర్తలకి ఈ సినిమా చాలా బాగుంటుంది. తెలుగు ప్రేక్షకులు కూడా అందరూ ఆదరిస్తారు. అదేవిధంగా చూస్తే కీరవాణి గారు కాడ ఆడియో చాలా బాగుంది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఏం రత్నం గారు కృషి తర్వాత పెద్ద హిట్ అవుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ సినిమాకున్న పవన్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభిమానులకి ప్రత్యేకంగా 23వ తేదీ నుంచి మన నెల్లూరు జిల్లాలో పండుగ వాతావరణం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. మనం అంతా కలిసి రేపు ఈ సినిమాను చూడాలని ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.